14 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానన్నాడు కానీ ఒక్క పథకం పేరు చేస్తే చంద్రబాబు నాయుడు గుర్తు వచ్చే పథకం అనేది ఒకటి ఉండదు. సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కష్టంగా ఉంది అని చెప్పడం ఎందుకు? అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి చూస్తున్నట్టే కదా ఇక్కడ. మీరు మభ్య పెడతాం అంటున్నారు. మామూలు భాషలో మాట్లాడాలంటే జనాల్ని మోసం చేయటం అనాలి. నువ్వు ఎలక్షన్ లో హామీలు ఎలా ఇచ్చావు? నువ్వు అనుభవజ్ఞుడు కదా, 30 years ఇండస్ట్రీ అంటావు, ఇంక 45 years ఇండస్ట్రీ అంటావు, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ లేడు అంటావు. ఇన్ని మాట్లాడినప్పుడు, ఇన్ని లక్షల కోట్లు అప్పైనప్పుడు ఈ హామీలు నేను గొంతెం కోరికలు తీర్చగలనా, జనాలకి నేను ఇచ్చిన హామీలు నెరవేర్చగలనా అని ఆ మాత్రం కనీసం కూడా ఆయనకి తెలియదా? టాపిక్ ఏదైనా డైవర్ట్ చేయడంలో ఫస్ట్ నుంచి అయిందట. రైతుకి మీరు డబ్బులు ఇస్తాను, లేకపోతే ఎకరం భూమి ఇస్తానంటే ఎవడన్నా ఎకరం భూమి కావాలి నాకు, ఈ డబ్బులు నాకెందుకు అంటాడు. మనకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇంకో పక్క లోకేష్ గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు, ఇటు పక్కన చంద్రబాబు గారు ఇంకొక హెలికాప్టర్ లో తిరుగుతారు. ఇలా వీళ్ళ ముగ్గురు వీటిలో తిరగడమే తప్పితే చేసేది ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన దానికి చేసిన దానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఎలక్షన్ ముందు ఈయన ఊగిపోయి పూనకం వచ్చిన వాళ్ళలాగా, హిస్టీరియా జబ్బు ఉన్న వాళ్ళలాగా స్టేజీల మీద ఊగిపోయిన దానికి, మాట్లాడిన దానికి ఈ రోజు ఆయన చేస్తున్న దానికి ఏమాత్రం సంబంధం లేదు. ఏదో గుళ్ళకు పోతాడు, లేకపోతే హోదా ఉంది కాబట్టి తీర్థయాత్రలు చేసి వచ్చాడు, అదేదో పుష్కరాలు అక్కడిక్కడ మునిగి వచ్చాడు, సనాతన ధర్మం అని కాసేపు ఒక 4 రోజులేమో తలకాయ ఎగరేసిపోయాడు. ఇవి తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఆడపిల్లలు మిస్ అయ్యారు అన్నాడు, తర్వాత ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగి నిద్రపోను అన్నాడు. మరి ఇప్పుడు ఎట్ట నిద్రపోతున్నాడో తెలియదు. నేను ఇష్టంతో ఓటేసాను కాబట్టి వాళ్ళు ఏం చేసినా మేము గుడ్డిగా ఫాలో అయిపోతామని వెళ్ళారు. చివరికి మిగిలేది చెప్పే చేతికి. మా ఇష్టమైన వాళ్ళకి మేము జిందాబాద్ కొట్టుకుంటాం, ఇలా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని పేటిఎం బ్యాచ్ అనేస్తామని మీరు ఇంకా అనుకుంటే చివరికి మీరు ఏటీఎంల దగ్గర చిత్తకాయంతలు ఏర్పడడానికి కూడా పనికిరారు. 1 year లోనే 1,70,000 కోట్లు అప్పు చేశారు. ఈ 1 year లో అవి ఏ ఒక్క పథకం ఇవ్వాల. మరి ఈ డబ్బులన్నీ ఏమైనా అంటే తెలియదు. ఇది విన్న తర్వాత చాలా మందికి మండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత.